మీ పాన్ కార్డ్పై మీకు తెలియకుండానే ఏదైనా లోన్ ఉందేమోనని ఎప్పుడైనా గమనించారా? మీరు అసలు దరఖాస్తు చేయని అప్పులు లేదా ఎప్పుడో తీర్చేసిన లోన్లు ఇంకా మీ రికార్డులో కనిపిస్తుంటే అది మీకు పెద్ద సమస్యగా మారవచ్చు. ఇది కేవలం అంకెలతో కూడిన సమాచారం మాత్రమే కాదు, మీ క్రెడిట్ స్కోర్పై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. బ్యాంకులు భవిష్యత్తులో మీకు లోన్ ఇచ్చేటప్పుడు ఈ వివరాలనే ప్రాతిపదికగా తీసుకుంటాయి. తప్పుడు రికార్డుల వల్ల మీ లోన్ దరఖాస్తు తిరస్కరణకు గురి కావచ్చు లేదా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. అందుకే మీ ఆర్థిక భద్రత కోసం పాన్ కార్డుపై ఉన్న లోన్ వివరాలను తరచుగా తనిఖీ చేయడం చాలా అవసరం. పాన్ కార్డుపై ఉన్న యాక్టివ్ లోన్లను ఎప్పటికప్పుడు చూసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి. మీ పేరు మీద ఎవరైనా మోసపూరితంగా లోన్ తీసుకున్నట్లయితే ఈ తనిఖీ ద్వారా వెంటనే బయటపడుతుంది. మీ ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడానికి, బడ్జెట్ చేసుకోవడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది. తప్పుడు సమాచారం లేదా డేటా లోపాల వల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా సకాలంలో జాగ్రత్త పడవచ్చు. అలాగే భవిష్యత్తులో ఎదురయ్యే చట్టపరమైన ఇబ్బందులను కూడా ముందుగానే పసిగట్టవచ్చు. మీ ఆర్థిక రికార్డులు ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంటేనే బ్యాంకుల నుండి తక్కువ వడ్డీకి అప్పులు పొందే అవకాశం మీకుంటుంది. క్రెడిట్ బ్యూరో వెబ్సైట్ల సహాయంతో మీరు ఇంటి నుండి ఈ వివరాలను తెలుసుకోవచ్చు. సిబిల్, ఎక్స్పీరియన్ వంటి సంస్థలు మీకు లోన్ రికార్డులను భద్రపరుస్తాయి. వీటి అధికారిక వెబ్సైట్లలోకి వెళ్లి మీ పేరు, ఫోన్ నెంబర్, పాన్ వివరాలు నమోదు చేయాలి. ఫోన్కు వచ్చే ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఉచిత క్రెడిట్ రిపోర్ట్ పొందే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న అకౌంట్స్ విభాగంలో మీ పేరు మీద ప్రస్తుతం ఎన్ని లోన్లున్నాయి, ఎంత బ్యాలెన్స్ ఉంది అనే విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫిన్టెక్ మొబైల్ యాప్ల ద్వారా కూడా లోన్ స్టేటస్ చెక్ చేయడం చాలా సులభమైంది. పేటీఎం, గూగుల్ వంటి ప్రముఖ యాప్లు ఉచితంగా క్రెడిట్ స్కోర్ను చూపిస్తున్నాయి. ముందుగా ఒక నమ్మకమైన యాప్ను ఎంచుకొని మీ కేవైసీ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. అందులో ఉండే ప్రత్యేక ఫీచర్ ద్వారా మీ యాక్టివ్ లోన్లను సులభంగా నిర్వహించవచ్చు. అయితే ఇలాంటి యాప్లను వాడేటప్పుడు వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా కేవలం గుర్తింపు పొందిన సంస్థల యాప్లను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నేరుగా మీ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థల ద్వారా కూడా ఈ వివరాలను సరిచూసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ పోర్టల్లోకి లాగిన్ అయ్యే లోన్ సెక్షన్ను పరిశీలించాలి. మీరు చెల్లిస్తున్న ఈఎంఐ వివరాలు, బాకీ ఉన్న మొత్తం అక్కడ కనిపిస్తాయి. ఒకవేళ మీకు తెలియని లోన్ ఏదైనా ఉంటే వెంటనే కస్టమర్ కేర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంక్ పంపే లోన్ స్టేట్మెంట్లను కూడా క్రమం తప్పకుండా పరిశీలించడం మంచి అలవాటు. ఇలా అన్ని వైపుల నుండి జాగ్రత్తగా ఉండడం వల్ల మీ క్రెడిట్ మెరుగ్గా ఉంటుంది.